వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ చిట్టి. ఈరోజు కథ అహంకారం పనికి రాదు. రామాపురంలో బడికి మంచి పేరు ఉండేది. అందులో చేరేందుకు చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులు పోటీ పడుతుండేవారు. దాంతో 10వ తరగతిలో ఏబి అని సెక్షన్లు 2 ఉండేవి. అయితే తాము తెలివైన వాళ్ళం కాబట్టి ఏ సెక్షన్లో ఉన్నామని, అందులోనూ వారు తాము వాళ్ళకంటే బడిలో ఆలస్యంగా చేరడం వల్లే బి సెక్షన్లో ఉన్నామని తప్పితే ప్రతిభ ఆధారంగా కాదని ఆ క్లాస్లోని వాళ్ళు అనుకునేవారు. ఆ ఏడాది స్కూల్లో వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించాలని యాజమాన్యం నిర్ణయించింది. అదే విషయాన్ని ఉపాధ్యాయులు అన్ని తరగతుల్లోనూ చెప్పారు. ఆసక్తి ఉన్న విద్యార్థులను పేరు ఇవ్వమని అడిగారు. సైకిల్ పోటీలకు ఏ సెక్షన్ నుంచి రాధేశ్యామ్, రోహిత్ పేర్లు ఇచ్చారు. వారిద్దరూ మంచి స్నేహితులు. పైగా క్లాస్లో పోటీపడు చదివేవారు. మొదటి 2 ర్యాంకుల్లో ఎప్పుడు వారిద్దరే ఉండేవారు. రోహిత్ స్కూల్లో ఫస్ట్, సెకండ్ మన ఇద్దరమే కాబట్టి ఈ సైకిల్ పందెంలో కూడా మనమే ముందుండాలి అన్నాడు రాధేశ్యామ్. మనం రోజు ఊరి నుంచి సైకిల్ మీదే వస్తున్నాం కాబట్టి కంగారు పడాల్సిన పని లేదు, సులభంగానే గెలిచేస్తాం అన్నాడు రోహిత్ ధీమాగా. బి సెక్షన్ నుంచి గోపాల్ ఒక్కడే పేరిచ్చాడు. 2 రోజుల తర్వాత పోటీలు మొదలయ్యాయి. సైకిల్ పందెంలో పాల్గొన్న వారంతా ఎవరికి వాళ్ళు గెలవాలనే కసితో వేగంగా తొక్కుతున్నారు. అనుకున్నట్లుగానే రాధేశ్యామ్, రోహిత్లు కొద్ది తేడాతోనే ముందు వరుసలో ఉన్నారు. రాధేశ్యామ్ గెలిచే అవకాశం కనిపించడంతో మిగతా అందరూ అరుస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు. దాంతో తనకు పట్టరాని ఆనందం కలిగింది. ఇక మొదటి బహుమతి తనకే అనుకుంటూ పొంగిపోయాడు. ఆనందంలో సైకిల్ హ్యాండిల్ని వదిలేసి విజయం నాదే అన్నట్టు గర్వంగా 2 చేతులు పైకెత్తి దూసుకు సాగాడు. కొద్ది క్షణాల్లో గమ్యం చేరుకుంటాడని అనుకుంటుండగా ఒక్కసారి అతడి సైకిల్ అదుపు తప్పింది. హ్యాండిల్ని వదిలేసి ఉండడంతో పట్టు కోల్పోయి కింద పడిపోయాడు. సైకిల్ మరో పక్కకు పడిపోయింది. వెనుకనగా వేగంగా వస్తున్న రోహిత్ కింద పడి ఉన్న సైకిల్ని తప్పుకోలేక తను కింద పడ్డాడు. దాంతో వాళ్ళిద్దరికంటే వెనుకున్న బి సెక్షన్లో ఉండే గోపాల్ గమ్యాన్ని చేరుకొని విజేతగా నిలిచాడు. అతి నమ్మకం, అహంకారం మనల్ని ఓటమి పాలు చేయడమే కాదు, కొన్నిసార్లు ప్రమాదంలో కూడా పడేస్తాయని రాధేశ్యామ్, రోహిత్లు